దేవుడు కనుక నీకు తోడుగా ఉంటే, దేవుడు నీతో నడుస్తూ ఉంటే, దేవుడు నీతో నడుస్తూ ఉంటే, నీ పక్కనే ఉంటే, దేవుని యొక్క నీడ నీ కుడి ప్రక్కన ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే నీకు ఎలా ఉంటాడట? నీ కుడి ప్రక్కన నీడగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీడగా ఉంటే ఇంకేంటండి? రాత్రి చెప్పాను అసలు నీడ ఎలా పడుతుంది అంటే, సూర్యుడు ఎప్పుడూ దగదగా మండుతూనే ఉంటాడు. సూర్యుని యొక్క ఎండ డైరెక్ట్గా మన మీద పడకుండా ఉండాలంటే ఒక చెట్టన్నా అడ్డుండాలి, ఒక ఇల్లన్నా అడ్డుండాలి, ఒక గొడుగన్నా, ఒక టెంట్ అన్నా, ఏదో ఒకటి అడ్డుండాలి. అది ఆ వేడంతా అది తీసుకుని, ఏదైతే అడ్డుగా ఉందో అది తీసుకుని ఆ నీడ అనేది మనకి ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రజలందరి మీద రావాల్సిన ఉగ్రత అంతా ఆయన భరించి ఆయన మనకు నీడగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన కుడి ప్రక్కన మనకి ఎలా ఉన్నాడట? నీడగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.